బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఏబీవీపీ విద్యార్థులు కేబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కొత్త బస్టాండ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో ఒకవైపు రహదారిని దిగ్బంధించి బటాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సుమారు 20 నిమిషాల పాటు వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు 8,300 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని అన్నారు. వెంటనే వీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేద బడుగు బలైన మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నటువంటి కుట్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వల్ల పేద విద్యార్థులు బోనోఫైలు, టీసీలు, మెమోలు ఇవ్వక యజమాన్యం ఇబ్బందులు పెడితే చదువుకు దూరమే హోటళ్లలో జీతం ఉంటున్నటువంటి పరిస్థితి, మొత్తం షాపులలో జీతం ఉంటున్నటువంటి పరిస్థితి, గంజాయి డ్రగ్స్ తాగుబోతున్నటువంటి పరిస్థితి. ఈ తెలంగాణలో 100 మంది విద్యార్థులకు 50 మంది తయారు చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 50 మంది అంటే ఈ రోజు మీ విధంగా 3 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ లను పెండింగ్ లో ఉంచితే ఏ విద్యార్థి చదువుకుంటాడు? ఏ పేద విద్యార్థి చదువుకుంటాడు? పేద విద్యార్థులను తొక్కేయాలని చూస్తున్నటువంటి కుట్రని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది.